హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టుడే రెసిపీస్ 18. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ అయితే బాదం పాలు ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేశారంటే అందరూ ఎంజాయ్ చేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అంతే హెల్దీ కూడా. బాదంతో ఏ రెసిపీ చేసినా చాలా హెల్దీ అండి. ఇలా బాదంతో మనం బాదం పాలు తయారు చేసామంటే కూలింగ్గా ఇవ్వటం ఇష్టం లేనప్పుడు పిల్లలకి కాస్త గోరువెచ్చగా అయినా ఇవ్వచ్చు. మంచి నిద్ర అయితే పడుతుందన్నమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ 30 వరకు బాదం తీసుకున్నానండి. ఇవి నేను ముందు రోజు రాత్రే నానబెట్టాను. ఒకవేళ మీకు అంత సమయం లేదు అంటే ఒక 2 గంటల ముందైనా గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకోవచ్చు. లేదంటే ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో వేసి ఉడికించుకున్న పైన ఉన్న పొట్టు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇలా బాదం మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకుని బాదంని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక పాత్ర తీసుకొని పాత్రలో పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఇవి నలుగురికి 4 గ్లాసులు బాదం పాలు అవుతాయి. ఇప్పుడు పాలు మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసి సిద్ధంగా ఉంచుకున్న బాదం పప్పులు మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టామంటే బాదం పేస్ట్ అయితే రెడీ అవుతుంది. తర్వాత కస్టర్డ్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీంట్లో కూడా కొంచెం పాలు వేసుకొని ఉండలు ముద్దలు లేకుండా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా స్మూత్గా కలుపుకున్నామంటే కనుక ముద్దలు లేకోకుండా ఉంటుంది. తర్వాత మనం పాలల్లో మిక్స్ చేసేటప్పుడు ఎలాంటి ముద్ద కట్టదనమాట. తర్వాత ఈ పాలను తీసుకెళ్ళి మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. పాలు ఒక పొంగు పూర్తిగా వచ్చిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్నట్టు పాలైతే బాగా ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత అరకప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మీరు స్వీట్నెస్ చెక్ చేసుకొని సరిపోలేదు అంటే ఇంకొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న బాదం పేస్ట్ మొత్తాన్ని పాలల్లోకి యాడ్ చేసుకొని ఉండలు లేకోకుండా బాగా స్మూత్గా కలిపేసుకోవాలి పాలు మొత్తాన్ని. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా కలిపి సిద్ధంగా ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, ఇది కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పాలల్లో యాడ్ చేసేసుకొని పాలు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి కట్టుకోకుండా ఈ విధంగా కదుపుకుంటూ మనం మిక్స్ చేసుకున్నామంటే ఉండలు కట్టవు. తర్వాత నేను ఇక్కడ కాస్త ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతే. అవైలబుల్గా ఉంటే మీరు కొంచెం కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి కలర్ కోసం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పాలు అంచులకి ఉన్న మీగడ్ని మొత్తం కదుపుకుంటూ ఈ విధంగా అయితే పాలు కాచుకోవాలి. ఇలా పాలు మనకి కన్సిస్టెన్సీ బాగా చిక్కగా కావాలి అనుకుంటే ఒక 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కాచుకోవాలి. లేదంటే కాస్త కన్సిస్టెన్సీ బాగా పలుచగా కావాలనుకుంటే ఒక 10 నిమిషాలు కాచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలైతే పక్కన పెట్టేసుకోవాలి. ఈ మీగడని కూడా మనం కదుపుకుంటూ ఉంటే ఎక్కువగా మీగడ కట్టదండి, ఇది మొత్తం పాలల్లోకి కలిసిపోతుంది. ఇలాగా వేడిగా ఉన్నప్పుడు మనం మూత తీసేసి ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టేసి అలాగే వదిలేసినా కూడా మీగడ అనేది చాలా తక్కువగా కడుతుంది. తర్వాత ఈ మొత్తాన్ని మనం వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నామంటే చల్లగా అయితే బాదం పాలని సర్వ్ చేసుకోవచ్చు. లేదు గోరువెచ్చగానే తాగాలి అనుకున్నప్పుడు ఇలాగే గోరువెచ్చగా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఇవి పూర్తిగా చల్లారేలోపు బాదం ఇంకా జీడిపప్పులను అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి ఒక 4 గంటలు పెట్టి తీసిన తర్వాత బాదం పాలు అయితే రెడీ అయ్యాయండి. చూడండి, ఇంకాస్త దగ్గరికి అయ్యాయి కదా. ఈ బాదం పాలు మొత్తాన్ని మనం జీడిపప్పులు అలాగే బాదం ముక్కలతో కూడా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.